సో, ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ మీకు ఒక టూత్‌లో క్యావిటీ ఉంటే మేము డెంటిస్ట్ ఉండేసి హౌ డు వి డిసైడ్ కి ఆ టూత్ రూట్ కెనాల్‌కెళ్తదా? లేకపోతే ఫిల్లింగ్‌తోని సరిపోతదా? సో, వచ్చిన వెంటనే ఫస్ట్ మనం చెక్ చేస్తాం. ఒక ఎక్స్‌రే తీసుకుంటాం. ఒక చిన్న ఎక్స్‌రే దాన్ని ఐదర్ ఓపీజీ అంటాం. లేకపోతే ఒక ఐఓపీ అని తీసుకొని దెన్ టూత్‌ని చూస్తాం. టూత్ లోపల ఏమన్నా క్యావిటీ ఉంది? క్యావిటీ ఎంత డీప్ ఉంది? దాంట్ లోపల నుంచి ఏమన్నా పస్ డిశ్చార్జ్ ఉందా? ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా? ఇవన్నీ చెక్ చేస్తామనమాట. చెక్ చేసేసినంక టూత్‌ని ఎక్స్‌రే పంపించినంక టూత్‌లో పెయిన్ ఉందా? లేదా? అనేది చూస్తాం. టీత్‌లో 3 లేయర్స్ ఉంటాయి. ఎనామెల్, డెంటిన్ అండ్ పల్ప్ ఉంటది. ఒకవేళ డీకే ఓన్లీ ఎనామెల్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ డెంటిన్ అంటే సెకండ్ లేయర్ వరకు కొంచెం ఉంటే మనం దాన్ని ఫిల్లింగ్ చేస్తాం. లేదు చాలా డీప్ ఉంది, లోపల వరకు ఉంది, పల్ప్ వరకు వెళ్ళిపోయింది, ఇన్ఫెక్షన్ లాగా ఉంది అంటే మనం ఆ టూత్‌కి రూట్ కెనాల్ చేస్తాం. అండ్ రూట్ కెనాల్‌ని కూడా వీ హ్యావ్ డిఫరెంట్ వేరియేషన్స్ అనమాట. ఒకవేళ రూట్ కెనాల్ సింగిల్ సిట్టింగ్ చేయొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ పర్మిసిబుల్. లేదు ఇన్ఫెక్షన్ ఉంది, టైం పడతది. దెన్ 2-3 సిట్టింగ్స్‌లో రూట్ కెనాల్ చేస్తా. అండ్ రూట్ కెనాల్ చేసిన తర్వాత ఇట్ ఈస్ మ్యాండేటరీ టు గో ఫర్ అ క్రౌన్. సో, రూట్ కెనాల్ అయిపోయిన వెంటనే చాలా పేషెంట్స్ దే టెల్ క్యాప్ అవసరం లేదు మేడం, టీత్‌లో పెయిన్ లేదు, సరిపోయింది అని అంటారు. బట్ నో, దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ రాంగ్. రూట్ కెనాల్ అయిన తర్వాత కంపల్సరీ క్యాప్ పెట్టించుకోవాలి. ఏ క్యాప్ పెట్టించుకోవాలనేది అది మీ చాయిస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ. బై బై. By the way, myself Dr. Ruchira from Elitan Dental Hospitals. We are located at Kondapur, KPHP, Manikonda, Banjara Hills.